ఏది పోయినా ఒకసారి పోకూడదు, ఒకసారి పోకూడదు ఎప్పుడు ఏదైనా. అది ఇప్పుడు రేపటి నుంచి తెనాలి ప్రయాణంలో ఉన్నాం మనం. హుషారుగా మాట మంతి అంటే చిట్ చాట్ అంటారు, ఇది హుషారు కోసం. అర్థమైనా ఖాళీగా ఉంది కూచిపూడి హుషారుగా ఎక్కడం కోసం. ఖాళీగా ఉందిగా, ఖాళీగా ఉంది కూచిపూడిలో హుషారుగా ఎక్కడం కోసం. ఎక్కడున్నాం మనం చెప్పాలి. మూలపూరు కూచిపూడి మధ్యలో ప్రయాణం చేస్తున్నాం అంతేగా. ఆనాలి అంటే హుషారుగా ఉంటుంది అబ్బాయి. మన బస్సులో అందరూ హీరోలు, ఎవరికి రూపాయి ఇచ్చే పని లేదు, గుర్తుపెట్టుకోండి అంతేనా. ఎవరికి హీరో ఎవరు హీరో? అందరూ యాక్టర్లే. మామూలుగా యాక్టర్లకు అయితే డబ్బు ఇవ్వాలిగా, మనం ఇచ్చే పని లేదు. అర్థమైనా హుషారు కోసం అంతేనా బాయ్. పోటీలో కూచిపూడి రాబోయేది. ఓకే చూపిస్తాను ఉంటాడు హుషారు కోసం. ఏం లేదట. పోయిన రోజు తిరిగి రాదు. ఇటు చూడు, పోయిన రోజు తిరిగి రాదు. జాగ్రత్త ఉపయోగించుకోవాలి. రేపు అనేది లేదు మనకి. ఏ రోజు ఆ రోజు జాగ్రత్త ఉపయోగించుకోవటమే, లేదని కాదు. అప్పుడు రేపు అనేది చూడకూడదు మనం. ఏ రోజు ఆ రోజు ముగిచ్చేయాలి పని. అందరూ ధన్యవాదాలుగా. ఏంది ఆనండి, అది అందరూ ఒప్పుకుంటున్నారు. ఓకే ధన్యవాదాలు. ఇది కెమెరా బాగుంటుంది, సినిమా చూసినట్టే ఉంటుంది, ఏం తేడా ఉండదు. చిన్నది అట్లా తయారు చేశారు, చిన్నదాన్నే తయారు చేశారు. పెద్ద అంటే ఇప్పుడు మళ్ళీ చెప్పకూడదు కానీ మన కృష్ణ గారు మనోని తీసే ఈ కెమెరాతో రేపు 30వ తారీఖు రిలీజ్ అవుతున్నాడు శ్రీనివాస మంగాపురం సినిమా. కృష్ణ గారు హీరోనేగా, మహేష్ హీరోనే. తర్వాత మనవడు వచ్చాడు మన తెనాల నుంచి. మనవడు వచ్చాడు, జయకృష్ణ, పేరు జయకృష్ణ, బురిపాలెం. అదే అంతేలే చెప్పింది. ఇంకా 10 రోజులు ఉంది. అదేలే అప్పుడు కెమెరాలు ఉండేవి కాదు, కెమెరాలు దొరికేవి కాదు. అప్పుడు చూడటానికి కూడా ఉండేది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోనే కష్టం ఆ రోజుల్లో. పాడి పంటలు ఆ టైంలో, పాడి పంటలు ఆ టైంలో అసలు కెమెరాలు లేవు మనం చూడటానికి బయట. ఏదో తన యాక్టర్ కాబట్టి మనం చూపించాడు బురిపాలెం వచ్చి. అందరూ ధన్యవాదాలు. నాది కూడా బురిపాలెమే. కాకపోతే నేను ఉండేది పెదరావూరులో ఉంటాలే. అందరూ ధన్యవాదాలుగా. ధన్యవాదాలు. మన దగ్గర మన సామర్థ్యం దగ్గర కెమెరా మన దగ్గర ఉంది అంతేనా. పరుచూరి ఎంతండి అది? ఎంత చూద్దా బాయ్. ఇన్స్టా 360 అట్ట కాదు కానీ చెబుతాను. నేను కొత్తూరులోకి వచ్చావు ఎప్పుడన్నా? 22 సంవత్సరాలు ఆ రూట్ నేను తిరిగింది. 22 సంవత్సరాలకు బ్రిడ్జి లేదు అప్పుడు. మళ్ళీ చెబుతున్నా, చెప్పిందే తప్పదుగా చెప్పక. అందరూ ధన్యవాదాలుగా. ఓకే చెప్పేసి నువ్వు చెప్పేది. శీలం వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అన్నావు, చెప్పు. అంటే ఏది ఏ డిపో? డిపో అదే రిటైర్ అయిపోయాడు. ఓకే ఇప్పుడు నేను 90 ఏళ్ళు చేరా, ఆయన ఎప్పుడో రిటైర్ అయి ఉంటాడు అంతేగా. అందరూ ధన్యవాదాలుగా. బొమ్మ నీదే ఫోటో. అదే చెబుతాడు, వెళ్తాడు ఆయన అంటాడు సుగ్గలంకలో. అందరూ కాదు నేను చెప్పేది, అందరూ నౌకర్లే. అర్థమైందా? అందరూ నౌకర్లే. ఎవరికైనా ఒకళ్ళు చెయ్యాలి. కాలాన్ని బట్టి ఉంటుంది నడక అంతేనా. బళ్ళు వాళ్ళు తారుమారు అవుతుంది అంతేగా. ధన్యవాదాలు. ఇప్పుడు 1960లో 3000 అంటే మంట. 3000 తప్పించేవాళ్ళు ఉంటారా? అది కష్టం. 3000 అంటే చూడలేరు అసలు. ధన్యవాదాలు. ఉన్నది ఉన్నట్టే.